ఇదిగోండి, ఎప్పుడైనా సరే మీకు టిఫిన్ చేసుకునేటప్పుడు చట్నీ కావాల్సి వస్తుందండి. ఇన్స్టెంట్గా మీకు చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఒకసారి మీకు ఖాళీ ఉన్న టైంలోనే, మీరు ఒక్కరోజు ఖాళీ ఉన్న టైంలో ఇలాగా పల్లీలు వేపేసుకోండి. అప్పుడు చట్నీ ఎంత ఈజీగా చేసుకోవాలో నేను చెప్తాను మీకు. ఫస్ట్ మనము పల్లీలు వేపుకుందామండి. ఇదిగోండి, చూసారు కదండి, ఇలా వేయించేసుకోవాలండి. వేగించేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మీరు బాక్స్లో పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేసుకోవచ్చండి. మీకు చట్నీ కావాలన్న రోజున జస్ట్ పచ్చిమిరపకాయలు జీలకర్ర వేపుకొని తర్వాత ఇవి కొంచెం వేసుకుని మిక్సీ పెట్టేసుకుంటే కమ్మటి చట్నీ రెడీ అయిపోతుందండి. దీంతో పాటు పచ్చిగా 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి మిక్సీలో, అంతే. ఇదిగోండి, రుబ్బేసుకున్నామండి. ఇందులోకి మీకు కావాల్స్తే తాలింపు కూడా వేసుకోవచ్చండి. మీకేమో పల్లీలు చల్లారిపోయిన తర్వాత ఇందులో ఎలా అయినా సరే ఏదైనా బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు జీలకర్ర అవి వేపుకొని మిక్సీ పెట్టేసుకుంటే సరిపోద్దండి. అందులో 2 వెల్లుల్లిపాయలు వేసుకుంటే అయిపోతుంది.